శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు నేనైతే కంబాల కొండ దగ్గర అయితే ఉన్నాను, జూ దగ్గర. ఈ కంబాల కొండ దగ్గరికి అయితే ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడ మా కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే మా మామగారు భీమరశెట్టి రామారావు గారు వాళ్ళ కూతురుని అయితే నేను చేసుకున్నాను. అలాగే వాళ్ళ అన్నదమ్ములు, అలాగే వాళ్ళ కొడుకులు, కూతుర్లు, వాళ్ళ మనవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక గెట్ టుగెదర్, ఒక కుటుంబ సమైక్యత, అంటే పిల్లలకి కూడా తెలియాలి ఈ యొక్క సంబంధం అంటే ఏంటి, ఎవరికి ఏమవుతారు. ఈ యొక్క కార్యక్రమంలో అయితే ఉదయం అయితే మేమందరం ఇక్కడికి వచ్చాము, ఈ కంబాల కొండ దగ్గరికి. అనంతరము ప్రస్తుతం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము, చిన్న అల్పాహార కార్యక్రమం అయితే జరిగింది. అనంతరము ఇక్కడ పిల్లలందరూ కూడా హౌస్ స్కూల్ ఆడుతున్నారు, కొంతమంది పిల్లలేమో గ్రౌండ్లో ఆట వస్తువులు అలాగే ఉయ్యాలు ఊగుతున్నారు. మరి అనంతరము మధ్యాహ్నం అయితే ఇక్కడ విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి మా బామ్మర్దులందరూ కూడా తనంతటిగా తాను వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అలాగే మా భీమరశెట్టి కుటుంబ సభ్యులందరూ కూడా మొత్తం ఒక 70 మంది ఈ యొక్క కార్యక్రమంకి అయితే వచ్చాము. అనంతరము భోజనం అనంతరము పిల్లలతో ఇక్కడ ఆటపాటల కార్యక్రమము, తదనంతరము ఎవరైతే ఇందులో ఈ యొక్క కార్యక్రమంలో విన్ అయ్యారో వాళ్ళకి బహుమతులు కూడా అందజేస్తారు. ఇది విశాఖపట్నం నుంచే కాదండి, ఈవెన్ అనకాపల్లి, విజయనగరం నుంచి కూడా మా బంధువులు అయితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియో, అలాగే ఎవరికి ఏమవుతారు, మా మామగారు ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళ వివరాలన్నీ కూడా కొంతమంది మా బంధువుల ద్వారాగా తెలుసుకుందాం రండి. వీళ్ళ యొక్క అన్నదమ్ములు అందరూ కలిపి 5గురు అనమాట. వీళ్ళ నాన్న వాళ్ళు చిన్నాన్న వాళ్ళను. వీళ్ళ నాన్నగారు మొదటి వారు సోములు, రెండో అతను రాములు, రవణ, మూడో అతను రాములు, నాలుగవ అతను సూరి జగన్నాథరావు, ఐదవ అతను సూరి. ఇతను పెద్దతను సోములు సోములు భార్య, సోములు కూతురు కాండ్రేకుల సింహాచలం, మరో కొడుకు పేరు వచ్చి మహాబీరు. నెక్స్ట్ రెండు చక్కగా అందరం సామూహిక పిక్నిక్ వచ్చాము, చాలా అద్భుతం. అయితే ఇక్కడ మా మావయ్య గారు ఫ్యామిలీస్ మొత్తం అందరూ, వాళ్ళ కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు అందరూ వచ్చారు. మా మావయ్య గారులో ఏంటంటే, మా మావయ్య గారు పెద్ద ఎల్లారావు గారు మా మావయ్య గారు, తర్వాత రామారావు గారు మా చిన్నమామ గారు, తర్వాత వెంకట్రావు గారు, తర్వాత ధర్మారావు గారు, దాని తర్వాత నాగేశ్వరరావు గారు. వీళ్ళు 5గురు అన్నదమ్ములు. ఈ 5గురు కోడళ్ళు, కూతుర్లు, కొడుకులు, అల్లుళ్ళు అందరూ ఈరోజు ఇక్కడికి వచ్చాం. థ్యాంక్ యూ. మా భీమరశెట్టి మా ఫ్యామిలీ ఏంటంటే, మా సర్నేమ్ భీమరశెట్టి. నేను భీమరశెట్టి వాళ్ళ కోడల్ని, పెద్ద కోడల్ని. మా మామగారి పేరు ఎల్లారావు గారు, అత్తగారి పేరు గంగాబాయి. మరి మా హస్బెండ్ పేరు రమణమూర్తి. మాకు మా ఇద్దరికి 2 పిల్లలు, అవిష్మ, చరీషు. మా పాపకి మ్యారేజ్ అయిపోయింది, తను యుఎస్లో ఉంటుంది. మా అల్లుడు ప్రవీణ్, మరి మాకు ఒక మనవడు, వాడు విరాజ్. అలాగే మా కొడుకు చరీష్, వాళ్ళిద్దరు కూడా యుఎస్లో ఉంటున్నారు. థ్యాంక్ యూ. మరి ఇలాంటి సామూహిక చక్కటి పిక్నిక్లు ఇవన్నీ అరేంజ్ చేయడం, వీటి వల్ల ఏంటంటే పిల్లలందరికీ తెలుస్తుంది. మాకు కూడా పిల్లలందరూ పెద్ద అయిపోయిన తర్వాత ఎవరు ఎక్కడ, ఈ బిజీ స్కెడ్యూల్లో ఎవరు ఎక్కడ అనేది తెలియలేదు. నిజానికి ఇది చాలా మంచి గ్యాదరింగ్. ఈ గ్యాదరింగ్ లోని మేమందరం కూడా పిల్లలు పెద్ద, ఎవరి పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఒక చక్కటి కలయిక. ఈ రోజు నిజంగా మాకు ఇది చాలా అద్భుతమైన రోజు అని నేను చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మా నాన్నత్తకి బాగా మేమందరం కావాలనే మేము వచ్చాము పిక్నిక్ కి. అందరూ బాగున్నాం. మా నాన్నమ్మకి వాళ్ళ తాతగారి పేరు భీమరశెట్టి సోములు, నాన్నగారి పేరు మహాబీర్ స్వామి. మేము 6గురు అన్నమాట. అన్నయ్య పేరు భీమరశెట్టి పాండురంగారావు, తర్వాత నేను సార్వాణి నా పేరు, తర్వాత హేమద్దిరావు, తర్వాత మోహన్ రావు,
తర్వాత ఏమో వెంకట పరమేశ్వరరావు, హైమావతి, మేము ఇలా అన్నదమ్ములమే. నేను రామారావు గారి కూతుర్ని, భీమర్శెట్టి రామారావు కూతుర్ని. మా అమ్మగారి పేరు కాంతం. మా నాన్నగారికి ఒక కొడుకు, 2 కూతుర్లు. ఫస్ట్ అన్నయ్య శ్రీనివాసరావు, తర్వాత నేను, నా తర్వాత మా చెల్లి. అంతే. థ్యాంక్ యూ. నాగేశ్వరరావు భార్య హేమావతి, కొడుకులు 2, గణేష్, పవన్. మనవాళ్ళు ధనంజయ్, ఆదిత్య, చేతన్, మంజు. అంతే, 2. నేను మా భీమర్శెట్టి మంగాబాయి కోడలు. నేను భీమర్శెట్టి సూర్యనారాయణ గారి కూతురు మంగాబాయి, రాంబాయి 2 కూతురు. అందులో రాంబాయి గారు, మంగాబాయి గారి కోడలు, పెద్ద కోడలు మహేష్ లావణి. నేను, నా పేరు కృష్ణవేణి. నాకు 2 పిల్లలు. మా పెద్ద పాప లిఖిత, చిన్న పాప ప్రియాంక. మా మరిది సురేష్ కూడా ఉన్నారు. సురేష్కి అలా ఆవిడ సుధా, మా సాధిక, వాళ్ళు 3. మంగాబాయి ఫ్యామిలీ మాట ఇదంతా. మేమందరం భీమర్శెట్టి వారి కూతుర్లుగా, ఇప్పుడు మనవళ్ళగా మేమందరం కలిపి ఈ పిక్నిక్ లోకి పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. దాన్ని అంతా బాగా సెలబ్రేషన్ చేసుకోవాలని అందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇలా అందరూ గెట్ టుగెదర్ గ్యాదర్ అయ్యి ఫంక్షన్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తారని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. భీమర్శెట్టి జగన్నాథరావు వాళ్ళ భార్య అమ్మాజీ, వాళ్ళకి 2వ సంతానమైన మణి, వెంకటరత్నం కుమారులు అనబడి. పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు, మా భార్య వరలక్ష్మి. ఆ తర్వాత తమ్ముడు జోగినాయుడు, వాళ్ళ భార్య వాణిలత. 3వ తమ్ముడు సత్యసాయి నూకరామ సన్యాసయ్య, వాళ్ళ భార్య అచ్యుత పద్మ, అచ్యుత ఉషా. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఉషా సౌమ్య, బాబు సంపత్ శశాంక్. జోగినాయుడు పిల్లలు హర్షిత్, జస్వాంత్. అలాగే సాయిరామ్ పిల్లలు దినేష్, మౌర్య. మా యొక్క భీమర్శెట్టి తాలూకా అమ్మగారి వాళ్ళ పిల్లల తాలూకా పిల్లలు అనమాట మేము 3. మా అక్క ఉంది, వాళ్ళ పద్మావతి. వాళ్ళ ఆయనగారి పేరు శ్రీనివాసరావు. వాళ్ళకి 2 పిల్లలు, ఒకరు అచ్యుత కార్తిక్, 2 చరిష్మా. 2కి కూడా మ్యారేజ్లు అయిపోయి. మేమందరం కూడా ఈ ఫ్యామిలీ పిక్నిక్ లో గెదర్ అయ్యి మేమందరం కూడా ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవడానికి ఏంటనేసి ఇప్పుడు ప్రజెంట్ మాకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాతే మేము అందరం కూడా తెలుసుకోవడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. భీమర్శెట్టి వాళ్ళు ఫంక్షన్ తరపున వస్తున్నాం కాబట్టి భీమర్శెట్టి సూర్యనారాయణ, భీమర్శెట్టి పైడితల్లమ్మ గారు 2 కూతుర్లు. పెద్ద కూతురు మంగాబాయి, వాళ్ళ పిల్లలు 3 కొడుకులు, వాళ్ళ కోడళ్ళు వచ్చారు. అలాగే చిన్న కూతురు రాంబాయి పిల్లలు 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. అమ్మాయి అరుణ, ఆవిడ ఇంట్లో వేరే కారణాల వల్ల రావడం కుదరలేదు. పెద్ద కొడుకు శేఖరు, వాళ్ళ భార్య పిల్లలు వచ్చారు. అన్నీ చనిపోయాడు. మిగిలిన చిన్న తమ్ముడి రాజశేఖర్, నా భార్య పిల్లలతో వచ్చాను. మా భార్య పల్లవి, పిల్లలు పూర్వశ్రీ, నీల్. ఇది అమ్మమ్మల తరపున భీమర్శెట్టి ఫంక్షన్లో మేము అందరమే గెట్ టుగెదర్ అయ్యి మొత్తం అందరమే కూడా ఫ్యామిలీ అందరూ కలిసి పిక్నిక్ ఎంజాయ్ చేస్తాం. పిక్నిక్కి గ్రూప్ సభ్యులందరం కలిపి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి పిక్నిక్కి హాజరైనాము. మా నాన్నగారి పేరు, మా తాతయ్య గారి పేరు భీమర్శెట్టి జగన్నాథం గారు, నాన్నమ్మ గారి పేరు భీమర్శెట్టి అమ్మాజమ్మ. 2 చనిపోయారు. వాళ్ళకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 బాబు. పెద్ద పాప సీతారత్నం, మావయ్య గారి పేరు అప్పారావు గారు. 2వ పాప మణి, మావయ్య గారి పేరు జగ్గారావు గారు. 3వది మా నాన్నగారు భీమశెట్టి రాంబాబు గారు, భీమశెట్టి కుమారి. వాళ్ళకి మేము 3 పిల్లలు. నేను పెద్దదాన్ని. నా పేరు జ్యోతి, మా ఆయన గారి పేరు దుర్గాప్రసాద్, మా అబ్బాయి పేరు యక్షిత్, మా పెద్ద తమ్ముడు పేరు జగదీష్, ఆ భార్య పేరు సత్య. వాళ్ళకి 2 పిల్లలు. పెద్ద పాప పేరు దీక్ష, 2వ పాప పేరు తనిష్క, 3వది రవికుమారు, మా చిన్న తమ్ముడు మాట. ఇంకా పెళ్లి కాలేదు. మా అమ్మమ్మ గారి పేరు చదరం అప్పయ్యమ్మ, తాతయ్య గారి పేరు చదరం అప్పారావు గారు. 2 చనిపోయారు. ఇది మా భీమర్శెట్టి ఫ్యామిలీ గ్రూప్. వెల్కమ్ టు భీమర్శెట్టి ఫ్యామిలీ పిక్నిక్. నేను భీమర్శెట్టి వాళ్ళ కోడల్ని, రమణ మహాలక్ష్మమ్మ వాళ్ళ కొడుకు భీమర్శెట్టి నాగేశ్వరరావు వాళ్ళ కోడల్ని. భీమర్శెట్టి నాగేశ్వరరావు గారికి 1 కొడుకు, 1 కూతురు. కొడుకు సతీష్ మా ఆయన గారు, నేను ప్రమీల. నాకు 2 పిల్లలు, బాబు పాప. ఉజ్వల్, సౌమ్య. ఒకరు బీటెక్ చదువుతున్నారు, ఒకరు ఇంటర్ చదువుతున్నారు. పాప భారతి, వాళ్ళ అల్లుడు మూర్తి. వాళ్ళకి 2 పిల్లలు, అఖిల్, ఎర్నిష్. సింహాచలం గారి మా పెద్దన్ని గారి మిస్సెస్ కాండ్రికల్ వెంకటలక్ష్మి, వీళ్ళ పెద్ద అబ్బాయి కాండ్రికల్ శేష్ కుమార్,
అండ్ వీళ్ళ ఆవిడ సుమశ్రీ, వీళ్ళ అమ్మాయి తర్ణిక. అదేవిధంగా మా పెద్దక్క కొనతాల వెంకటరత్నం, అలాగే మా చిన్నక్క మల్ల సుశీల, అదేవిధంగా కొనతాల వెంకటరత్నం వాళ్ళ అమ్మాయి బుద్ధ వరలక్ష్మి. నెక్స్ట్ అదేవిధంగా మై చంద్రశేఖర్, మై వైఫ్ శశికళ, మై వైఫ్ శశికళ అండ్ ఇదంతా మా నాన్నగారు హరిచంద్ర పురుషోత్తం దాస్ గారి కుటుంబం. మేమంతా హరిచంద్ర పురుషోత్తం దాస్ గారి కుటుంబం మేమంతాను గవర్లంకాపల్లి నుంచి వచ్చాం. ఇంకా అన్నయ్యలు కొంతమంది మిస్ అయ్యారు, కొంతమంది పిల్లలు మిస్ అయ్యారు, మా అబ్బాయి వాళ్ళు మిస్ అయ్యారు. థ్యాంక్ యూ. బేవర్శెట్టి సోములు అండి మా తాతయ్య గారు. మా అమ్మమ్మ గారు వెంకటరత్నం అండి, బేవర్శెట్టి వెంకటరత్నం. వాళ్ళ అమ్మాయి బేవర్శెట్టి సింహాచలం అండి. ఇలా ఆయన గారు కాండ్రేల హరిచంద్ర పురుషోత్తం దాస్ గారు. వాళ్ళ పిల్లలు మేము కోడళ్ళు కొడుకులు అందరూ. నేను ఈ అమ్మ పెద్ద కూతురు, నేను చిన్న కూతుర్ని. నాకు ఇద్దరు పాపలకి పెళ్ళిళ్ళు పేరంటకాలు అయిపోయి 4 మనవలు. మాకు 2 మనవలు, 2 కూతుర్లు. మా అన్నదమ్ములు 3 అండి, 2 ఆడపిల్లలమి. బేవర్శెట్టి సింహాచలం గారి పిల్లలం మేము అండి. కూతురండి, అది కాండ్రేగల హరిచంద్ర పురుషోత్తం గారి భార్య. ఆవిడ పిల్లలం అండి మేము 5గురివి. 3 కొడుకులు, 2 కూతుర్లు. పెద్దోడి భార్య ఆవిడండి. ఆవిడకి 2 కొడుకులు, రెండోవాడికి 2 కూతుర్లు అండి, రాలేదు. మూడోవాడికి బాబు అండి, వాళ్ళ బాబు రాలేదు. మా పాప అండి, మా మనవడు రాలేదు, మనవలు 2. మా బాబు రాలేదు, కోళ్ళు 2 మనవలు. కూతురికి ఒక 2 పిల్లలు, కొడుకు ఒక 2 పిల్లలు. నా పేరు వెంకటరత్నం, మా ఆయన చనిపోయారండి. రామకృష్ణ, కొనసాల రామకృష్ణ ఆయన పేరు. పికినీలుగా అంతమంది కలాలని, సరదాగా ఉంటుందని వచ్చాం అందరం కలాలనేసి. నా పేరు మల్ల సుశీల, మల్ల సాంబశివరావు అండి మా ఆయన గారి పేరు. వంశవృక్షం ఫస్ట్ వీరస్వామికి చెల్లయ్యమ్మకి పుట్టిన సంతానం 5గురు అనమాట. 5గురు సోములు, వెంకటరత్నం. వారి పిల్లలు మాబీరు, స్వామి, పార్వతి. వాళ్ళ యొక్క పిల్లలు మళ్ళీ పాండు, బాబ్జీ, శార్వాణి, హేమావతి. వాళ్ళ భర్తలు పాండు భార్య చెల్లారత్నం, బాబ్జీ భార్య చంద్రవతి, శార్వాణి భర్త నాగరాజు, హేమావతి భార్య నాగేశ్వరరావు. అలాగే రమణకి మొత్తం 5 పిల్లలు. ఎల్లారావు, రామారావు, వెంకటరావు, ధర్మారావు, నాగేశ్వరరావు. వాళ్ళ యొక్క పిల్లలు ఎల్లారావు పిల్లలు రమణమూర్తి, వాళ్ళ భార్య రమణి. అలాగే రామారావు పిల్లలు వాళ్ళ భార్య కాంతమ్మ, జలజ, చిన్ని, శ్రీనివాసు. వెంకటరావు పిల్లలు ప్రకాషు, గిరి, చందు. ధర్మారావు పిల్లలు వాళ్ళ భార్య విజయ, రమేషు, లత, సురేషు, వరలక్ష్మి. సరస్వతి, నాగరాజు భార్య సరస్వతి, భారతి, సతీష్. అలాగే రాములకి ధర్మరాజు దత్త తీసుకున్నారన్నమాట. అలాగే భీమశెట్టి జగన్నాథరావు వాళ్ళ పిల్లలు సీతారత్నం, మణి, రాంబాబు. సీతారత్నంకి భర్త అప్పారావు, మణి భార్య భర్త జగ్గారావు, రాంబాబు భార్య కుమారి. అలాగే 5వవాడు సూరి, వారి యొక్క భార్య పైడితల్లి. అలాగే చెల్లెలు కాండేలు సింహాచలం, వారి భర్తకి హరిశ్చంద్ర పురుషోత్తమ దాసు. వాళ్ళ యొక్క పిల్లలు కృష్ణారావు, వెంకటరత్నం, సుశీల, చిన్నపల్లాడు, శేఖరు. అలాగే సీతారత్నం యొక్క పిల్లలు కోటేశ్వరరావు, వాళ్ళ భార్య దేవి. అలాగే వాళ్ళ యొక్క పిల్లలు ఉదయ్, జార్జి, చిన్ని, రాజు, ఉషా, రమేష్. అలా వెంకటరత్నం పిల్లలు పద్మావతి, వెంకటేశ్వరరావు, వరలక్ష్మి, నాగేశ్వరరావు, నాగజోగినాయుడు, వాణి, సత్యసాయి, నూకరామ సన్యాసి, అచ్యుత, పద్మజ. అలాగే మంగాబాయి పిల్లలు కె మహేష్, కృష్ణవేణి, కె సురేషు, సుధా, కె మోహనం, శాంతి, దేవి, గిరి. అలాగే రాంబాబు పిల్లలు పి శేఖరు, లక్ష్మి, అరుణ, మహేష్, పి రాజేష్. వాళ్ళ యొక్క భార్య పాలవెల్లి, పూర్ణశ్రీ, నిఖిల్. ఓకే అండి. కళ్ళు ఓపెన్ చేసి పైకి చేతులెత్తి ఒక్కసారి
ఒకసారి క్లాస్. సభ్యులందరికీ క్లాప్. అలాగే మన నన్ను పట్టుకో గేమ్ అయిపోతుంది. తిరగాలి
ఇక్కడ ప్రత్యేకించి భార్యలు భర్తలకు జడలు వేసే కార్యక్రమం అయితే ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరు ఎక్కువగా జడలు వేస్తే వాళ్ళకి ప్రథమ బహుమతిగా నిర్ణయించారు. మరి చాలా మంది జంటలు అయితే ఇక్కడ ఉన్నారు. అంటే రబ్బర్ బ్యాండ్స్ అయితే ఇచ్చారు. ఆ రబ్బర్ బ్యాండ్ తలకి ఎన్ని జడలు అవుతే అన్ని జడలు వేస్తే ఎక్కువగా ఎవరైతే జడలు వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ కింద డిక్లేర్ చేశారు. మరి ఈ యొక్క కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా ఆవిడ గారు అయితే నాకు 2 జడలు అయితే వేశారు. అలాగే అనకాపల్లి నుంచి వచ్చిన ఒక జంట మాత్రము 7 జడలు వేసి ఆవిడైతే ప్రథమ బహుమతి అయితే పొందారు. అందరికీ ఆవిడకైతే చాలా అభినందనలు అయితే తెలియపరిచారు. మరి 7 జడలు వేసి ఒక గిఫ్ట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ ఈ పిక్నిక్లో పెట్టిన గేమ్స్లో ఎవరైతే పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. వాళ్ళు ఎవరైతే గెలిచారో వాళ్ళకి ప్రత్యేకంగా ఈ యొక్క బంధువుల చేతుల మీదుగా బహుమతులు అయితే అందజేశారు. ఇంకా వదాలి అందరు కవర్ చేయాలి. కృష్ణవేణి గారు డెమో చెప్తున్నా చూడండి ఎలా డెమో డెమో ఓకే. కృష్ణవేణి గారు స్కోర్ చేశారు. 3 స్కోర్ చేశారు. సత్య గారు 3 కోర్స్ చేయబోతున్నారు, చేయలేకపోతున్నారు. సభా గారు 2 కోర్స్ చేశారు. చున్ని చున్ని వెనకలాగు. ఇంకోటి రెడీ. ఇవిడది అయిపోయింది. 5 ఇక్కడ విందు భోజనాలు అయితే ఆరంభం అయ్యావు. ఆ విందు భోజనాల్లో పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా ఒకసారి పూర్తిగా చూడండి.
భోజనాలు అనంతరం భీమర్శెట్టి సతీష్ గారి చేతుల మీదుగా పిల్లలకు మరియు పెద్దలకు ఐస్ క్రీమ్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ. ఓకే. వీళ్ళు చూడమ్మా పాప. దగ్గర బాబా. జడలు వేసే కార్యక్రమంలో ఆ ఆటలో 7 జడలు వేసి ఉత్తమ బహుమతి అందుకుంటున్న జంట అనకాపల్లి నుంచి అయితే వచ్చారు వీళ్ళు.
1934లో పుట్టింది. 91వ సంవత్సరం కానీ సింహాచలం గారికి వాళ్ళ చెల్లెలైన మణి గారి పిల్లలు వెంకటేశ్వరరావు, జోగినాయుడు, సాయి, కాండేలు సింహాచలం గారు, మా దొడ్డమైన సింహాచలం గారికి చిన్న చిరు సత్కారము. ఈ సందర్భంగా మా జంటకి అంటే నాకు మరియు మా ఆవిడకి కూడా మా బావమరుదులందరూ కూడా కలిపి మాకు చిరు సత్కారం అయితే చేశారు. మరి ప్రత్యేకించి ఈ యొక్క పిక్నిక్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేనైతే ప్రత్యేకమైన ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. మేమైతే మా ఫ్యామిలీతో ఉదయం 9 గంటలకి కంబాలకొండ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఇక్కడ చేరుకున్న వెంటనే బంధువులందరూ కూడా వచ్చారు. ఇక్కడ లోనకి ఎంటర్ అయిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత పూర్తిగా ఎంతమంది అయితే వచ్చారో ఎవరు మొబైల్లో కూడా పని చేయలేదండి. ఇది కూడా ఒక మంచిగా అనుకున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మొబైల్తో చాలా బిజీగా ఉంటారు. మరి ఇంతటి కార్యక్రమానికి పిల్లలు కానీ పెద్దలు కానీ ఆ మొబైల్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టి మరి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరి ఫోన్లు కూడా పనిచేయలేదండి. ఫోన్లే చాలా మంచిది అనుకున్నాం. దానివల్ల పిల్లలనగా పెద్దలనగా ఈ యొక్క పిక్నిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అలాగే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సాయంత్రము 5:30 కల్లా పూర్తిగా బోటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరింటికి వారు రావడం అయితే జరిగింది. ఈ యొక్క ఇది లాస్ట్ ఎండింగ్ సీన్ అండి. బయటకు వచ్చేసినప్పుడు ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంత సపోర్ట్గా ఉంటుంది. అలాగే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ఒక నోటిఫికేషన్ ద్వారాగా మీకైతే తెలుస్తుంది. శ్రీను పెంటకోట ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరి ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ప్రత్యేకంగా కుటుంబ సభ్యులందరికీ కూడా మరీ ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.